జార్ఖండ్ లో నిరుద్యోగుల నిరసన కొనసాగుతుంది. ప్రభుత్వంతో వారు జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇవాళ తుది విడత చర్చలు జరగబోతూ ఉండగా మరోవైపు వారి నిరసన కంటిన్యూ అవుతుంది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పోటీ పరీక్షల్లో జరిగినట్లుగా ఆరోపిస్తున్నటువంటి అక్రమాలు, పేపర్ లీకేజీలపై రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియం వేదికగా గత 15 రోజులుగా అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసనలు, అమర నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనిని తెరిచేందుకు జార్ఖండ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వంతో నిరసనకారుల ప్రతినిధులు కీలకంగా చర్చలు జరపబోతున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే గత 2 రోజుల్లో విద్యార్థి సంఘాల విభాగాలతో 5 సార్లు చర్చలు జరిపింది. ఇవాళ 6వ విడత చర్చలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ ఈ చర్చల్లో పాల్గొనబోతుంది. పరీక్షల విధానంలో సమగ్ర సంస్కరణలు తెస్తామని, సూచనల కోసం ప్రత్యేక ఈమెయిల్ ఐడిని కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు, అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ విద్యార్థి నాయకులు స్పష్టం చేస్తున్నారు. 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, లీకేజీలపై జార్ఖండ్ వెలుపలి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తుల కమిటీతో లేదు అంటే సిబిఐతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. మరోవైపు పరీక్షా అక్రమాలపై విచారణను వేగవంతం చేసిన జార్ఖండ్ సిఐడి 3 ప్రస్తుత జేపీఎస్సీ సభ్యులకు విచారణకు హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది.